హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం రీడింగ్లో మీ పర్సన్, మీ వ్యక్తి, ఓకే, మీరు దూరం మీకు దూరమైన మీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా తొందరలో? సో ఒకవేళ కలిస్తే కనుక వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీతో కంప్లీట్‌గా బ్రేకప్ చెప్పేస్తున్నారా? లేదనంటే మళ్ళీ మీతో ఒక న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారా? న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ రీస్టార్ట్, అంటే కొత్తగా మళ్ళా మీతో జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశ్యం ఏముందో ఏంటో మనం ఒకసారి చూద్దాము. దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వీడియో వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు వచ్చే ఆన్సర్స్, యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉందో అవి మీకు తప్పకుండా రెజనేట్ అవుతాయి. ఇప్పుడు ఇది నేను ఏదైతే రీడింగ్ ఇస్తున్నానో ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చినా కూడా ఒకవేళ మీకు లైఫ్ సిచ్యువేషన్కి కనుక రెజినేట్ అయితే ఇది మీకు యూనివర్స్ ఇచ్చే ఫ్యూచర్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రెజినేట్ చేసుకోవచ్చు. అయితే నేను రీడింగ్ చేసేటప్పుడు అండి, షఫిల్ చేసేటప్పుడు, సారీ, నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ని మనసులో తలుచుకొని వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో ఆ క్వశ్చన్కి మీకు యూనివర్స్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ రావాలని చెప్పేసి మీరు మనసులో ప్రే చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ మనకు కార్డ్స్లో కనెక్ట్ అయ్యి తప్పకుండా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేకపోతే మీరు ఏదైతే ఆన్సర్ కావాలని అనుకుంటున్నారో ఆ ఆన్సర్ మీకు యూనివర్స్ ద్వారా వస్తుందండి. అయితే ఒక్కటండి, నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన జీవితంలో ఏదైతే జరగబోతుందో అది మాత్రమే మీకు ఇక్కడ ఫ్యూచర్ ప్రొడిక్షన్లో యూనివర్స్ ఇచ్చే కార్డ్స్ ద్వారా, టారో కార్డ్స్ ద్వారా మీకు తెలుస్తుంది. సో అది నెగిటివా పాజిటివా ఏదైనా సరేనండి, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అప్పుడే మీకు ఒక లైఫ్ సొల్యూషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. మోర్ ఓవర్ మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలని అనుకునే కంటే ముందుగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ లైఫ్కి సంబంధించిన పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, మీకు తెలుసు బాగా. సో మీకు అక్యురేట్గా ఆన్సర్ రావాలి అంటే మీ లైఫ్కి సంబంధించి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు మనము ఒకసారి చూద్దామండి. మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ వ్యక్తి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎక్స్ పార్ట్నర్, మీ ఎక్స్ పార్ట్నర్ అనొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మీరు కలిసి ఉన్నా సరే మీతో అంత బంధం సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లలో మీరు ఉన్నారు కదా. సో మరి మీరు కోరుకుంటున్నట్టుగా అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా అనే దానికైతే మనం చూద్దాము. దానికి నేను ఒక 1 2 3 కార్డ్స్ పెడతానండి. 3 కార్డ్స్ తీస్తాను. సో మీరు చూస్ చేసుకోండి. 1 2 3 చూస్ చేసుకోండి. మీకు ఎందులో ఆన్సర్ ఏదైతే వస్తుందో అది మీరు చూస్ చేసుకున్న నంబర్ని బట్టి మీకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అదే మీ పార్ట్నర్ మనసులో ఉన్నదని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ 1 2 3 అండి. మీరు నంబర్ చూస్ చేసుకోండి. మీ మనసులో ఒక నంబర్కి ఫిక్స్ అయిపోండి. నేను 3 కార్డ్స్ అయితే పెడతాను ఇక్కడ. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుందండి మీ పర్సన్ అసలు వస్తారా లేదా అనేది తెలుస్తుంది. ఓకే? సో మీరు మనసులో మీ పార్ట్నర్ని తలుచుకొని ఇప్పుడు మీ పార్ట్నర్ రావాలని అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా మీరు యూనివర్స్ని అడుగుతూ ఉండండి. నేను కార్డ్స్ షఫిల్ చేసిన తర్వాత నేను 1 2 3 దగ్గర 3 కార్డ్స్ పెడతాను. దాంట్లో వచ్చిన ఆన్సర్ ద్వారా మీకు తెలిసిపోతుందండి. ఓకే, ఫస్ట్ అయితే నంబర్ చూస్ చేసుకోండి. 1 2 3 ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ చూస్ చేసుకోండి. తర్వాత నేను కార్డ్స్ పెడతాను. మనసులో కూడా మీ పార్ట్నర్ని తలుచుకొని పలానా నంబర్ నేను చూస్ చేసుకున్నాను, ఆ నంబర్లో నా వ్యక్తి యొక్క ఆన్సర్ ఏముందో చెప్పండి యూనివర్స్. నా వ్యక్తి యొక్క మనసులో, నా వ్యక్తి అంటే మీరు పేరు తలుచుకొని వాళ్ళ మనసులో ఏముంది, రావాలని అనుకుంటున్నారా లేదా, నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్ అని మీరు మనసులో ప్రే చేసుకోండి. ఓకే? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో కార్డ్ నెంబర్ 1 2 3, టాప్ 3 కార్డ్స్ ఫర్ ఫస్ట్ నంబర్, టాప్ 2 కార్డ్స్, టాప్ 3 కార్డ్స్ ఫర్ number 1, next top 3 cards for number 2, next top 3 cards for number 3 I am choosing. So kindly give me accurate answer. సో వీళ్ళ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ కోసం ఇక్కడ నేను 3 కార్డ్స్ అయితే పెడుతున్నాను.
అండ్ అలాగే నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చేసి 2 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా ఒకసారి ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో అదే నంబర్ పైన ఫిక్స్ అయిపోండి. సో ఇది 3 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి టాప్ 3 కార్డ్స్. ఓకే, సో ఓవరాల్గా ఏముంది, అసలు మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అండి. 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ మీ పార్ట్నర్ ఏదో చెప్తాను అండి, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, చెప్తాను. సో 1 2 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళదండి. ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి. ఇక్కడ 1 2 3 నెంబర్స్ ప్రకారంగా నేనైతే చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ 1 కార్డ్లో ఎవరైతే చూస్ చేసుకున్నారో 1 నంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ అసలు మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారా లేదా అనేది అయితే చూద్దామండి. సో ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, న్యూ డైరెక్షన్, క్వీన్ ఆఫ్ కాయిన్స్, మీ గురించి ఓకే బాధపడటం, ఏదో యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి సమ్ యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీతో మాట్లాడాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి. ఇది మళ్ళీ వివరంగా నేను చెప్తాను తర్వాత. డెత్ కార్డ్ అని అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ నుంచి మీ పార్ట్నర్ బయటపడటం అండి. అంటే మీ నుంచి ఇప్పటివరకు దూరంగా ఉన్నారు కదా, అది అంటే న్యూ డైరెక్షన్ తీసుకోవడం అని అంటే అది రివర్స్ అనమాట. అంటే మీకు మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ తిరిగి రావాలని అనుకోవడం. ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్ ఉంది కదా, సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి. అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం, లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వడం. ఇక్కడ సడన్ మీటింగ్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సనేనండి. అంటే మీరు ఆల్రెడీ మంచి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంకా మీతో ఈక్వల్గా కూడా మేబీ వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఎనీథింగ్ అండి, సమ్ సపోర్ట్ మీకు ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి, మీకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకోండి, వాట్ ఎవర్. సో వాళ్ళు మళ్ళీ మీ 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 లైఫ్లోకి తిరిగి రావాలని అయితే చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఇక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అండి, అంటే యాక్షన్ అండ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అయితే ఈ కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు నేను చెప్పాను కదా, బ్రేకప్ లేకపోతే రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారా, అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడైతే మీకు ఒక కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ పార్ట్నర్ నుంచి. నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో అక్కడ మీ పార్ట్నర్ నుంచి మీకు ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందో చూద్దాం. సూపర్ అండి, సూపర్ సూపర్ కార్డ్స్. సో ఇది నెంబర్ 2 వచ్చేసి 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మీ పైన అట్రాక్షన్ పెరిగింది మీ పార్ట్నర్కి. ఇది కంప్లీట్ పాజిటివిటీ అండి, ఇక్కడే వచ్చేసింది. ఏం చేయాలనుకుంటున్నారో కూడా వచ్చేసిందండి. కంప్లీట్లీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవ్వడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా మీ లైఫ్లోకి తిరిగి రావడము, పెళ్లి చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవడం అండి. అలాగే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే చాలా ఎనర్జెటిక్గా మీ వైపు వస్తున్నారండి. ఇదిగోండి, చాలా ఎనర్జెటిక్గా, అంటే చాలా ఫైర్ ఉంది ఇప్పుడు మీ వాళ్ళ, అంటే ప్యాషనేట్గా వస్తున్నారని అర్థం. చాలా ప్యాషనేట్గా ఉన్నారు మీ జీవితంలోకి రావడానికి. సో చాలా మీ పైన అట్రాక్షన్ పెరగడము, మీ పైన ప్రేమ పెరగడము, మిమ్మల్ని అర్థం చేసుకోవడము, మీకు ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకోవచ్చు అండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ రీయూనియన్ అనే క్లియర్గా తెలిసిపోతుందండి. కాకపోతే ఇక్కడైతే ఏదో యాక్షన్ అయితే చెప్తున్నారు, చూద్దాము ఏం చెప్తారో. సో నెక్స్ట్ 3 కార్డ్స్. 3 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, ద సన్ కార్డ్ వచ్చింది, ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఇక్కడ ఇప్పటి వరకు మీ పర్సన్ అయితే ఒక స్టాగ్నెట్ పొజిషన్లో ఉండేనండి. అంటే ఏం నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాక, మీతో మాట్లాడాలా వద్దా, మీకు కమ్యూనికేట్ చేయాలా వద్దా, మీరు ఏమంటారు, మీరు ఒకవేళ నేను బ్రేకప్ చెప్పేస్తే మీరు ఒప్పుకుంటారా లేదా, లేదనంటే అసలు మీ లైఫ్లోకి తిరిగి రావాలా, లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలా, ఇలాగ ఎన్నో దాంట్లో నుంచి ఇప్పుడు బయటపడ్డారండి. అంటే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్టాగ్నెట్ సిచ్యువేషన్ అంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉందండి. అంటే అక్కడ మీతో మాట్లాడకుండా ఇక్కడ వీళ్ళు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. మీ ఎనర్జీస్లో స్టక్ అయిపోయి ఎటు నిర్ణయం తీసుకోలేకపోయి ఉన్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. సో పాజిటివ్గా ఆలోచించడం అంటే ద సన్ కార్డ్ అంటే ఇక్కడ మూమెంట్. సో ఇక్కడ ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం. సో మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు కూడా అండి స్ట్రెంగ్త్ కార్డ్ అని అంటే ఇక్కడ వీళ్ళు మీ మీ లైఫ్లోకి మళ్ళీ రావడం, మీతో మాట్లాడడం, మళ్ళీ మీతో మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ అనుకోవడం అండి. ఇక్కడైతే కంప్లీట్గా పాజిటివ్గానే ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో ఉండొచ్చు అండి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉండొచ్చు, లేకపోతే మీకు అట్లా కంప్లీట్గా బ్లాక్ చేసేసి మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా స్టక్ అయిపోవడం అంటే ఏంటి, బ్లాక్ చేసేసేయడం. సో ఇక్కడ మీ కంప్లీట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మీ వైపు రావడం. మీకు ఒక పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది. పాజిటివ్గా అంటే ఇక్కడ రీయూనియన్ లేదనేది మనం చెప్పలేము. కాకపోతే ఒక ఇదిగోండి కీ పట్టుకున్నారు చేతిలో, అంటే ఏంటి, ఓపెన్ అవుతుంది మీ రిలేషన్షిప్లోకి రావడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే వీళ్ళు వస్తున్నది కూడా ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అని అంటే ఇక్కడ వీళ్ళు రిలేషన్షిప్లో మీ
ఇదేమంటారంటే హ్మ్. ఇదేనండి. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి, మీతో రిలేషన్‌షిప్ పెంచుకోవాలి, లేకపోతే మీతో ఒక బంధమైతే ఏర్పరచుకోవాలన్నట్టు కూడా కనిపిస్తుందండి. స్ట్రెంగ్త్ కార్డ్ ఇది. స్ట్రెంగ్త్ అనంటే ఇప్పటివరకు వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అయ్యి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక ఎనర్జీ తీసుకోవడం అనమాట. అంటే ఒక యాక్షన్ తీసుకోవడము. అలాగే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. మీతో మాట్లాడడానికి వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ లేదంటే ప్రిపేర్ అవ్వడం. ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్డ్‌గా ఉన్నారు. మీతో మాట్లాడడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం అని అంటే ఏంటంటే, ఇక్కడ మీకు మేబీ సమ్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారండి. సంథింగ్ ఏదో వీళ్ళు పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. కంప్లీట్ పాజిటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. కంప్లీట్‌గా మీకు అక్యురేట్‌గా అంటే సెకండ్ నంబర్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే చాలా మంచి కార్డ్సే వచ్చాయండి. ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ అని అంటే ఇక్కడ మీకు చెప్పకుండా మీ పార్ట్నర్ నుంచి చాలా వరకు అయితే హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయండి. మీకు మీ పార్ట్నర్‌కి లైఫ్‌లో డిసప్పాయింట్మెంట్స్, డిసగ్రీమెంట్స్ అండ్ అలాగే మీ పార్ట్నర్ మీకు తెలియకుండా థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండడము. ఇది తెలిసిపోయిన తర్వాతనో తెలవక ముందు ఏదైనా ఒక పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్‌గా. మేజర్‌గా అండి. ఇక్కడ అన్నిట్లో నాకు మేజర్‌గా వచ్చిందేంటంటే, ఇక్కడ మీ పార్ట్నర్ మీది తప్పేం లేదండి. ఇక్కడ అంతా కంప్లీట్‌గా ఏంటంటే, ఇక్కడ మీ పార్ట్నర్‌దే మిస్టేక్ కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్‌గా. సో, ఇక్కడ మీ పార్ట్నర్ వేరే వాళ్ళ మాటలు వినడమా, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడమా, లేకపోతే ఆహ్, మిమ్మల్ని బ్లాక్ చేసేసి వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవడం. ఇట్లాంటివండి. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే మీకు చాలా దెబ్బ పడ్డది ఈ పర్సన్ వల్ల. అంటే మళ్ళా వచ్చినా గూడా కొద్ది మందయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్తుందండి. మళ్ళీ జాగ్రత్తగానే ఉండాలి కొద్ది మంది. అదెవరు ఏంటనేది మనం చూద్దాము. మేజర్‌గా మాత్రం మళ్ళా వచ్చిన ఎందుకంటే ఇక్కడ చూడండి 1, 2, 3లో ఓన్లీ 2 కార్డ్స్ మాత్రమే మనకి ప్యూర్‌గా అక్యురేట్‌గా వచ్చాయి. ఈ నంబర్ 1 అండ్ నంబర్ 3 వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ మేజర్‌గా మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ కార్డ్ వచ్చింది 7 ఆఫ్ స్వార్డ్స్ అనంటే, మీ పార్ట్నర్ మనసులో ఏదో చెడు ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు మళ్ళా మీ జీవితంలోకి రావడానికి. సో, అలాంటి కొంచెం అలర్ట్ అయితే చూపిస్తుంది యూనివర్స్. సో, సమ్ అలర్ట్‌గా ఉండండి. ఇన్ కేస్ మీ పర్సన్ మీ జీవితంలోకి వచ్చినా కొద్దిగా అలర్ట్‌గా ఉండండి అంటే, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అర్థం అండి. నాకు నంబర్ 2ది డౌట్ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మీకు ట్రాన్స్‌పరెన్సీగా కార్డ్స్‌లలోనే వచ్చేసింది కాబట్టి దీన్ని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. లాస్ట్‌లో చూద్దాము. బట్ ఇక్కడ 1 అండ్ 2 గురించి ఆలోచిద్దామండి. అట్లా అని చెప్పేసి 2 నంబర్ వాళ్ళు రిలాక్స్ అయిపోవద్దు. చూడండి వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు కూడా ఏమైనా కనెక్ట్ అయ్యేటివి ఉంటే గనక రెజొనేట్ చేసుకోవచ్చు. మనకేది మీకు అక్యురేట్‌గా అనిపిస్తుందో అది మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి వీడియో మొత్తం కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. అసలు ఎందుకు ఇక్కడ ఈ 1 అండ్ 3లో ప్రాబ్లమ్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి పర్సన్ ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు, మీ లైఫ్‌లోకి వస్తున్నారు, డెత్ కార్డ్ వచ్చింది అనంటే, వీళ్ళు అసలు ఏ ఉద్దేశంతో మీ జీవితంలోకి వస్తున్నారో చూద్దామండి. సో, నంబర్ 1 పర్సన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, మీ వ్యక్తి పేరు తలుచుకోండి మనసులో. అండ్ అసలు వీళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారని మీ యూనివర్స్‌ని అడగండి. మీకు యూనివర్స్ నుంచి అక్యురేట్ ఆన్సర్ వస్తుంది. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. నంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఈ కార్డ్స్‌కి క్లారిటీ ఇవ్వండి. డెత్ కార్డ్, క్వీన్ ఆఫ్ కాయిన్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్‌కి క్లారిటీ ఇవ్వండి. వీళ్ళ జీవితంలోకి వస్తున్నారా? వస్తే ఏ ఉద్దేశంతో వీళ్ళ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన ఈ కార్డ్స్‌కి క్లారిటీ ఇవ్వండి. డెత్ కార్డ్, క్వీన్ ఆఫ్ కాయిన్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్‌కి నాకు క్లారిటీ ఇవ్వండి. అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? వీళ్ళెందుకు తిరిగి మళ్ళీ వీళ్ళ లైఫ్‌లోకి వస్తున్నారా? లేకపోతే బ్రేకప్ చెప్పేస్తున్నారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. సో, బ్రేకప్ అండి. సో, ఫైనల్లీ ఐమ్ చూసింగ్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ స్టక్ ఎనర్జీ ఉంది కదా! సో, ఎమోషనల్ ట్రాప్ అండి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఫైనాన్షియల్లీ అండి. అందుకని ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. న్యూ డైరెక్షన్. చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ నంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి స్టక్ ఎనర్జీ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ మోస్ట్లీ నాకు తెలిసి చాలా మందికి అండి మేజర్గా అయితే ఈ ఫైనాన్షియల్ లాసెస్ ఏదో కనిపిస్తుంది, డిసగ్రిమెంట్ కనిపిస్తుంది, లాస్ ఆఫ్ యువర్ పర్సన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి కంప్లీట్గా బ్రేకప్ చెప్పడానికి వీళ్ళ ఉద్దేశం అండి. సో, మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ పెంటకల్స్ వల్ల అంటే డబ్బుల విషయంలో ఫైనాన్షియల్ పరంగా మేబీ మీరు తక్కువ ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎక్కువ ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎవరైతే బాగా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్నారో ఆ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ఆ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళిపోవడం, ఆ పర్సన్ చెప్పినట్టుగా వినడం అండి. ఓవరాల్‌గా అయితే ఇక్కడ మీకు లాస్ అయితే ఉంది. పర్సన్ నుంచి లాస్ అంటే ఈ పర్సన్ మీ నుంచి కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోవాలి. దానికి సంబంధించి మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు అంటే మీకు ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పాలని అనుకుంటున్నారండి. ఇదిగోండి. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం కమ్యూనికేషన్ అని అంటే మీతో ఏదో ఒకటి మీకు ఏదో ఒక విషయం చెప్పి వీళ్ళు పక్కకి జరగాలని అయితే ఇక్కడ కార్డ్స్‌లో ఏదైతే వస్తుందో అదే చెప్తున్నాను. మీరు డిసప్పాయింట్ అవ్వడం అని అంటే అది నేను ముందే చెప్పాను. నెగెటివ్‌గా వచ్చినా, పాజిటివ్‌గా వచ్చినా మీరు గనుక నమ్మకం ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయండి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. మళ్ళీ ఫైనల్‌గా కూడా నేను రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది కూడా మళ్ళీ 1, 2, 3కి చూస్తా. రీయూనియన్ ఉన్నా కూడా అండి ఇక్కడ బ్రేకప్ సిట్యుయేషన్స్ ఇక్కడ నేనేం చేయలేను. సో, ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఇక్కడ యూనివర్స్ నుంచి పడింది. నంబర్ 1 వాళ్ళకి. అంటే అర్థం ఏంటంటే మోస్ట్‌లీ ఇక్కడ మీ మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగానే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ పర్సన్ ఎక్స్ పార్ట్నర్ అంటే మీ గురించి ఇష్టం ఉంది, మిమ్మల్ని కలవాలని ఉంది. ఇదిగోండి మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ఓకే. మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఉంది. ఇక్కడ పెంటకల్స్ చూసారా? 2 ఆఫ్ పెంటకల్స్. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో, ఇక్కడ మీ విషయంలో ఏదో ఫైనాన్షియల్ థింగ్స్ ఏదో మిస్ మిస్ అంటే కలవడం లేదు. ఏదో ఫైనాన్షియల్ థింగ్స్‌లలో మీకు మీ పర్సన్‌కి కలవడం లేదు. దానివల్ల ఇక్కడ మూవ్ ఆన్ కనిపిస్తుంది. సో, ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ ట్రాప్ ఉంది. ఎమోషనల్ అంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఓకే. మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీలో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా వేరే వాళ్ళలో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ వీళ్ళు కొంచెము మెటీరియలిస్టిక్ థింగ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అనంటే వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు, ఎసెట్స్, డబ్బులు ఈ విధంగా మీ పార్ట్నర్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాటికి అట్రాక్ట్ అవుతున్నారండి. మీ ఎమోషన్స్ కంటే కూడా ఎక్కువ అట్రాక్షన్ దీంట్లో ఉంది. పెంటకల్స్ చూసారు కదా! పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో, పెంటకల్స్ అనంటే మనీ మైండెడ్. సో, కొద్దిగా వీళ్ళేంటంటే ఎక్కువ డబ్బులు ఎక్కడైతే వీళ్ళకి లాభంగా అనిపిస్తుందో దాని గురించి ఆలోచించడం నాకు అనిపిస్తుంది. అండ్ ఫుల్ కమిట్మెంట్ కూడా మీకు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది. అంటే బర్డన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్ ఇవేవో ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల కూడా వీళ్ళకి డబ్బుల మనీ అవసరం కూడా ఉంటది. సో, ఇక్కడ మీ నుంచి ఏమన్నా వాళ్ళకి అంత రాదు అనిపిస్తుందేమో. దానివల్ల కూడా వీళ్ళు వేరే డబ్బుల పరంగా ఎక్కడైతే వీళ్ళకి బాగుంది అనిపిస్తుందో అక్కడే వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, ఇది సో, న్యూ డైరెక్షన్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ న్యూ డైరెక్షన్ డెత్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పటివరకు ముసుగులో గుద్దులాట అంటే లైక్ మీరు మీ పార్ట్నర్ ఏం చెప్పకుండా మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో పెట్టారు కదా! సో, అది మీకు రివీల్ చేయడం కోసం కమ్యూనికేషన్ చేసి మీకు ఏదో ఒక విషయం చెప్పి వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ. బర్డన్స్, ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీతో జీవితం వీళ్ళకి పాసిబుల్ అవ్వదు అని చెప్పడానికి, ఆ కమ్యూనికేషన్ చేయడానికి మీ లైఫ్‌లోకి వస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా మనకైతే ఒక క్లారిటీ వచ్చేసిందండి. ఓకేనా? సో, మేబీ మీ లైఫ్‌లో న్యూ పర్సనే మళ్ళీ రావచ్చు. లేదనంటే ఈ పర్సన్‌తోనే మీరు మాట్లాడినప్పుడు ఏమైనా కన్విన్స్ అయ్యి మీకు వాళ్ళకేమైనా కుదురుతుందేమో మళ్ళా కూడా మనం చెక్ చేద్దాం. సో, నంబర్ 1 అయితే నేను క్లియర్ చేసేసాను. నంబర్ 3 చూద్దాము. సో, ఈ నంబర్ 3 కార్డ్స్‌లలో ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఒక స్టాగ్నెట్ నుంచి ఒక మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు స్టక్ ఎనర్జీలో ఉండి వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేకుండా స్ట్రెంగ్త్ కూడా తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని కన్విన్స్ చేయడమా సంథింగ్ ఏంటి అసలు అనేది కూడా మనం ఈ రీడింగ్‌లో చెక్ చేద్దాం. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే నంబర్ 3 కార్డ్ చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు కూడా మనసులో తలుచుకోండి. మీకు యూనివర్స్ నుంచి అసలు ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు మీ లైఫ్‌లోకి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని యూనివర్స్ మీరు ప్రే చేసుకోండి. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, ఎవరైతే నంబర్ 3 కార్డ్ చూస్ చేసుకున్నారో దాంట్లో ద హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్, ద సన్ కార్డ్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్కి నాకు క్లారిటీ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ యొక్క ఉద్దేశాలు ఏంటి? వీళ్ళని బ్రేకప్ కోరుకుంటున్నారా? రీయూనియన్ కోరుకుంటున్నారా? ఇక్కడైతే ఎక్కువ చీటింగ్ అనిపిస్తుంది మరి చూద్దాం. సో, ద లవర్స్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. ద లవర్స్ కార్డ్, ద ఫుల్ కార్డ్ వచ్చింది, 3 ఆఫ్ వ్యాండ్స్ అండ్ మ్యారేజ్ కార్డ్. ఓకే, కొంచెం తీద్దాం ఆగండి. ఓకే, మీ వైపు అయితే అట్రాక్షన్ ఉంది. ఓకే, ఇది కూడా కొంచెం పాజిటివ్గానే ఉందండి. ద లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ పాజిటివ్గానే ఉందండి. ఇక్కడ మీకు కూడా ఈ ఐ థింక్ నంబర్ 1లో వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా అయితే ఛాన్సెస్ చీటింగ్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే
ఈ నంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ స్టాగ్నెంట్ పొజిషన్ నుంచి వీళ్ళు బయటపడుతున్నారు. పాజిటివ్‌గానే మీ వైపు వస్తున్నారు. స్ట్రెంగ్త్ అంటే మీతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడానికి వీళ్ళ ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఇక్కడ న్యూ బిగినింగ్ అండి. మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావడము. అండ్ 3 ఆఫ్ వాండ్స్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్. అంటే మీతో ఎందుకొస్తున్నారు ఏంటనంటే ఫ్యూచర్‌లో మేబీ మీకు వీళ్ళు ఏ విధంగా ఉంటే వీళ్ళు మీతో రీయూనియన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారో వాటి గురించి మేబీ డిస్కషన్ చేయడానికి ఉండొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అండి, ఇది కంప్లీట్గా ఇది 7 ఆఫ్ వాండ్స్ అంటే ఇది సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి తిరిగి రావడం అని అంటే ఇక్కడ మీ నుంచి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ లైఫ్, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అలాగే ఎక్స్ట్రా మ్యారేజువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా మళ్ళీ రీయూనియన్ అండి, మళ్ళీ కలవడం. అండ్ ఇక్కడ ఆపర్చునిటీస్ గురించి కూడా వీళ్ళు చూస్తున్నారండి. అంటే మీ నుంచి మీ పార్ట్నర్కి ప్రయత్నాలు అంటే మీ నుంచి కంప్లీట్‌గా వీళ్ళ లైఫ్‌లో గూడా ఒక పాజిటివిటీ రావాలని చెప్పేసి మీ నుంచి కొంచెం ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయండి. అండ్ ప్రయత్నం గూడా చేస్తున్నారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. అందుకే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. అంటే వీళ్ళు ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నా కూడా మీతో షేర్ చేసుకోవడం అండి. అంటే నాకు ఇలాంటి ఇవి ఉన్నాయి, ఈ ఇబ్బందులున్నాయి. అయినా సరే నువ్వు ఓకే అంటేనే మనం మన రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్దాము. లేదనంటే ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాము. ఇలాంటివండి. అంటే పాజిటివ్‌గానే ఉన్నాయి. వాండ్స్ అంటే మనకు కంప్లీట్‌గా పాజిటివ్. అండ్ మీ నుంచి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారండి వాళ్ళు. మీ మీ మిమ్మల్ని మీరు వీళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే మీ మంచితనం ఉండొచ్చు, మీ కేరింగ్ ఉండొచ్చు, మీరు మంచి ఇండివిడ్యువల్ పర్సన్, మంచి ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్‌గా మంచి గ్రో అయ్యి ఉన్న పర్సన్ ఉండొచ్చు. కంప్లీట్‌లీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. అండ్ మీ వల్ల వాళ్ళు చాలా నేర్చుకుని ఉంటారు. మీ వల్ల చాలా సపోర్ట్ వచ్చుంటది వీళ్ళకి అన్ని రకాలుగా. ఓకే. ఒక కేరింగ్ అనేది మీ నుంచి చాలా సపోర్టివ్‌గా ఉండేదేమో. సో, అందుకే మీ పర్సన్ మళ్ళా మిమ్మల్ని మీ లైఫ్‌లో లాంగ్ టైమ్ ఉండడానికి కూడా రావడం జరుగుతుంది. ఇది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండి. అంటే ఇక్కడ కంప్లీట్‌లీ గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మళ్ళా ఎక్స్ పార్ట్నర్ లైఫ్‌లోకి తిరిగి రావడం అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం పాజిటివ్‌గానే ఉంది. అందుకని ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ఇప్పటివరకు హ్యాంగ్డ్ మ్యాన్‌లో ఉన్నది రివర్స్ అవ్వడం అంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవడము. ఇక పాజిటివ్‌గానే వస్తున్నారు మీ జీవితంలోకి. సన్ కార్డ్ అంటే పాజిటివ్. స్ట్రెంగ్త్ అంటే మీ నుంచి మిమ్మల్ని కన్విన్స్ చేయడము, మీతోనే లైఫ్ టైమ్ ఉండడానికి ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో రావడం అండి. ఇక్కడ చీటింగ్ అయితే ఉందండి. కొద్ది మందికైతే జాగ్రత్తగా ఉండాలి. ఎనీ కార్డ్స్ అండి. 1, 2, 3 ఎనీ కార్డ్స్. కొంచెం చీటర్స్ కూడా ఉన్నారు మీ దాంట్లో. వాళ్ళని బాగా మీరు అర్థం చేసుకొని, మీకు నమ్మకం ఉంటేనే ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి తీసుకోవాలని. ఇక్కడ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉందండి ఇక్కడ. మళ్ళా మీ ఎక్స్ పార్ట్నర్‌తో ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే మీరు ఇప్పటివరకు మిస్ అయిన ఆ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మళ్ళా మీకు దక్కబోతున్నాయని అర్థం. ఓకే. ఏస్ ఆఫ్ కైండ్స్ అంటే కంప్లీట్‌లీ ఒక డేటింగ్ అండి. మీతో మీ పార్ట్నర్ కోరుకునేది ఏంటంటే ఫైనాన్షియల్లీ ఒక అబండెన్స్ కోరుకుంటున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. అండ్ అలాగే మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కూడా మీ పార్ట్నర్ అనుకోవడము. మీరు మీరు మంచి లైఫ్ ఇస్తారని చెప్పేసి వీళ్ళకి కూడా నమ్మకం రావడము. ఇవన్నీ అండి. సో, ఓవరాల్‌గా అయితే ఒక మంచి రొమాంటిక్, డేటింగ్, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్‌గా ప్లాన్ చేయాలని మీతో అనుకోవడం అయితే జరుగుతుంది. బట్ కొద్దిమంది చీటర్స్ ఉన్నారండి, జాగ్రత్త. మోసం చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారంటే అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది కూడా మీరు ఒకసారి కరెక్ట్‌గా కనుక్కొని మాత్రమే మీ లైఫ్‌లోకి రానివ్వండి. ఓకే. ఇప్పుడు నేనైతే 1, 2, 3 మళ్ళీ చూస్తున్నాను. ఇదిగోండి పెట్టేశాను. ఇక్కడ మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో తీద్దాం. ఓకే. కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళకి మీ పైన ఎలా ఉన్నాయో తీద్దామండి. సో, ఆల్రెడీ రీయూనియన్ ఇదైతే నేను చెప్పేశాను. కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో, సెపరేట్‌గా తీస్తున్నాను. 1, 2, 3 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మీరు మనసులో అయితే తలుచుకోండి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయని యూనివర్స్ని అడగండి. లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయో మీకు యూనివర్స్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఓకే. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వీళ్ళు నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళపైన కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఓకే. ఇది నెంబర్ 2 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. నెంబర్ 2 కార్డ్ చూస్ చేసుకున్న పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్ వీళ్ళకి ఏ విధంగా ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళకి కరెంట్ లవ్ ఫీలింగ్స్. ఫైనల్ డెసిషన్ ఏదో వస్తుంది, చూద్దాం. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. నెంబర్ 3 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళ
పార్ట్నర్ యొక్క మనసులో కరెంట్ లవ్ ఫీలింగ్స్. మీరు కూడా మీ పార్ట్నర్ని మనసులో తలుచుకోండి. నెంబర్ 3 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ మనసులో కరెంట్ లవ్ ఫీలింగ్స్ ప్లీజ్. ఎందుకో 4 వచ్చాయి, తీస్తున్నాను. సో కాన్స్టెంట్ లవ్ అంట. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. ప్రేమ అయితే ఉందండి బాగానే స్ట్రాంగ్గా పర్సన్కి మీరంటే. అంటే 1 2 3 ఎవరికైనా సరే. ఇక్కడ నెంబర్ 1 ప్రజెన్స్, ద ఎండ్, క్లారిఫికేషన్. చూసారు కదా నేను ఫస్ట్ కార్డు వాళ్ళవి ఇట్లా వచ్చిందని చెప్పానా. మీ పార్ట్నర్ నుంచి డెత్ కార్డు, న్యూ డైరెక్షన్, వీళ్ళు మేబీ బ్రేకప్ చెప్తారు అని చెప్పాను కదా. సో చూసారు కదండి సేమ్ కార్డ్స్. నెంబర్ 1 వాళ్ళకి కరెంట్ లవ్ ఫీలింగ్స్లో వీళ్ళకి ఏం లేదు ఇక్కడ. presence, no matter how much we fight, you stay on my mind 24/7. ఓకే, మీరు మీతో కొట్లాడినా, మీతో లైఫ్ ఎండ్ అయినా, మీతో బ్రేకప్ అయిపోయినా సరే నువ్వు మాత్రం నాకు 24/7 నా ఆలోచనల్లో ఉంటావు. ఏం లాభం ఉండి. నెక్స్ట్ ద ఎండ్, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. సో ఫస్ట్ కార్డ్లో నేను చెప్పాను కదా మూవ్ ఆన్ అని చెప్పేసి. చూసారా వాళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్లలో కూడా ఇక్కడ ఏం లేదండి. ద ఎండ్ పెట్టేశారు. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్. ఓకే, నీకేం నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. ఓకే, ఇది వీళ్ళ ధీమా. ఇలా ఉన్నారు మీ పార్ట్నర్. సో నెక్స్ట్ 2 కార్డ్ వాళ్ళది చూద్దామండి. ఫార్చునేట్. ఓకే, ఫార్చునేట్ అంటే నువ్వు నా అదృష్టం, నువ్వు నా లైఫ్లో ఉండడమే నాకు ఒక అదృష్టం. ఓకే, అంటే ఏంటి ఇక్కడ, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, సో నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు చాలా మంచి ఫీలింగ్. ఫార్చునేట్, నువ్వు రావడం నా జీవితంలోకి నా అదృష్టం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఇలా కూడా తీసుకోవచ్చు, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హార్ట్ బీట్ అండి. సో హార్ట్ బీట్ అంటే యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. ఓకే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వే నా హార్ట్ బీట్. సో అందుకని నేను ఇంత ప్యాషనెట్గా నీ లైఫ్లోకి తిరిగి వస్తున్నాను. నువ్వు లేక నేను ఉండలేను కాబట్టే ఆ ఫైర్ మీద వస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఫ్యామిలీ అండి. సో ఫ్యామిలీ చూడండి, ఫ్యామిలీ కార్డ్ ఇది, ఇదిగోండి ఫ్యామిలీ. ఓకే, ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నేను చాలా రెస్పాన్సిబిలిటీస్తో బిజీగా ఉన్నాను. మేబీ థర్డ్ పార్టీలో ఉండొచ్చు. అది కాకుండా ఫైనాన్షియల్గా ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వండి. ఎనీవే ఫ్యామిలీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు వీళ్ళు. ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే నువ్వు నన్ను అర్థం చేసుకో, నాకు మరి ఏ విధంగా దూరమైనా నువ్వే నా ఫ్యామిలీ, నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ కానీ, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, ఫైర్ మీద ఉన్న వాళ్ళు కానీ చూడండి. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ ఇవైతే, చాలా అక్యురేట్గా వచ్చాయండి ఈ కార్డ్స్. చూడండి ఎంత క్లియర్ కట్గా వచ్చాయి మనకి మెసేజెస్. ఓకే, ఫైర్ అండ్ ఫార్చునేట్, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఫ్యామిలీ, రైట్, చూస్తున్నారుగా. సో ఇది ఇంత అక్యురేట్గా ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి వాళ్ళ లవ్ ఫీలింగ్స్ వచ్చేసాయండి, చాలా క్లియర్గా వచ్చాయి. సో అర్థం చేసుకోండి, ఇక్కడ మీకు రీడింగ్ అనేది కంప్లీట్లీ యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ కార్డ్స్ చాలా అక్యురేట్గా ఉంటాయి. నేను ఫస్టే చెప్పాను, నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్షిప్ బ్రేకప్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ వీళ్ళ ఫీలింగ్స్లలో కూడా అలాగే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మీ పైన ఎక్కువ ప్రేమ అయితే కనిపించట్లే, ఎగ్జాస్ట్ అయిపోయారు వాళ్ళు. సో ఇది క్లియర్ అయిందండి. ఇప్పుడు నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళది చూద్దాము. వీళ్ళ ఎందుకో 4 కార్డ్స్ వచ్చాయి, నేను తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఫైనల్ డెస్టినేషన్ అంట. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. సో నువ్వు తప్ప నా జీవితంలో ఇంకెవరు లేరు, నువ్వే నా జీవితం. ఓకే, అర్థం చేసుకున్నారండి. ఇప్పటిదాకా అర్థం కాలే వాళ్ళకి, స్టాగ్నేట్ పొజిషన్లో ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు రివర్స్గా ఆలోచిస్తున్నారో అప్పుడు అర్థమైంది, ఫైనల్ డెస్టినేషన్ నువ్వే అని చెప్పేసి. ఓకే, అండ్ ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ఓకే, అండ్ ఇక్కడ అంటే హోపింగ్ ఫర్ యువర్ రిప్లై అంటే ఇక్కడ మేబీ వీళ్ళు మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం బట్టే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అనమాట, అని మనసులో అనుకుంటున్నారండి. అండ్ డర్త్, డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ. బట్ ఏంటంటే నేను నీ జీవితంలోకి వస్తాను, బట్ నా నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ అడగద్దు. ప్రెషియస్,
ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఓకే, నువ్వు నా జీవితంలో ఉండడం అనేది నా బ్లెస్సింగ్, ఒక మంచి బ్లెస్సింగ్ అనమాట. అందుకే నేను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తున్నా అండ్ మళ్ళీ నీతో రీయూనియన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ నీతో నిన్ను కన్విన్స్ చేసి నా నా లైఫ్లోకి ఉండడం కోసం నేను నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి అంటున్నారు మీ పార్ట్నర్. సో ఓవరాల్గా అయితే మీకు నంబర్ 1 అయితే చూస్ చేసుకున్న వాళ్ళకే కొంచెం నెగిటివ్గా ఉంది. బట్ నేను మళ్ళీ కూడా తీసాను కదా, 2 టైమ్స్ కూడా తీసాను. లవ్ కరెంట్ ఫీలింగ్స్లలో కూడా వాళ్ళకి మీ పైన ప్రేమ అయితే కనిపించట్లేదు. సో ఒకవేళ రెజినేట్ అయితే తీసుకోండి, రెజినేట్ కాకపోతే మీ రీడింగ్ కాదని చెప్పి మీరు అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు అక్యురేట్గా కూడా ఆన్సర్ అనేది వస్తుందండి. సో నంబర్స్ 1, 2, 3 అనేది ఎందుకు ఇచ్చానంటే మీరు చూస్ చేసుకునే నంబర్ని బట్టే యూనివర్స్ మీకు కార్డ్స్ అనేది ఇస్తారు. అండ్ అలాగే మీరు మీ పార్ట్నర్ పేరు కూడా తలుచుకొని ఎనర్జీస్ కూడా మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన రీడింగ్ అది అక్యురేట్ అని మీరు నమ్మొచ్చు. ఏంజిల్ ఆన్సర్స్ చెప్తానండి. 1, 2, 3 వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తున్నారో ఏంజిల్ చూద్దాము ఫైనల్లీ. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. మీరు వీళ్ళకి ఆన్సర్ ఏంజిల్ ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళ లైఫ్ గైడెన్స్కి. సో నంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. నంబర్ 2 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు. నంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. రొమాన్స్, ఎక్కువ మందికి అయితే రొమాన్సే ఉంది ఇక్కడ. సో నంబర్ 1, నంబర్ 2 అండ్ నంబర్ 3 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళ ఆన్సర్స్, ఏంజిల్ ఆన్సర్స్. యు ఆర్ రెడీ. ఓకే, యు ఆర్ రెడీ అంటే ఇక బ్రేకప్కి రెడీ అయిపోండి. కొత్త న్యూ లైఫ్ బిగిన్ చేయడానికి మీరు రెడీ అయిపోండి అని అర్థం. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో మీకు రీయూనియన్ అనేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అవ్వబోతుందండి. ఓకే, టాప్ 2 కార్డ్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రీయూనియన్ ఉంది. తొందరలోనే మీకు ఒక మంచి లైఫ్ బిగిన్ అవుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది 24/7 మ్యాక్సిమం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా అర్లీ మార్నింగ్ లేవగానే పడుకునే ముందు ఎప్పుడైనా సరేనండి, మీరు ఎనీ టైం అండ్ ఏంజిల్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా అండి. సో మీరు ఏంజిల్ నెంబర్స్ మీకు ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు ఆ మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలండి. నంబర్ 3, సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో నంబర్ 3 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి కొద్దిమందికి ఇంకా డౌట్ ఉండొచ్చు. బట్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది ఎక్కువగా మీరు నమ్మండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఎక్కువగా అయితే మనకి పాజిటివ్గా అండి. 2 నంబర్ కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. అంటే మ్యాక్సిమం వీళ్ళకి రీయూనియన్ ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయండి. నంబర్ 2 కార్డ్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్ రీయూనియన్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇవి అసలైన బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కార్డ్స్ కాబట్టి ఇవి 2 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి వచ్చాయండి. సో మ్యాక్సిమం వీళ్ళకి ఫుల్ఫిల్గా మీ పార్ట్నర్ నుంచి ఒక న్యూ బిగినింగ్ అయితే, మీ ఎక్స్ పార్ట్నర్ నుంచి న్యూ బిగినింగ్ అయితే కాబోతుంది. ఓకే, సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్కి సంబంధించిన కరెక్ట్ లైఫ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్.